అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మైండ్ బ్లాక్ అయిపోయే ఒక అడ్వాన్స్డ్ కుట్రతో వైసీపీ మన ముందుకు వచ్చిందండి. ఆర్టీవీలో చూశాను, మెగా వేరు అల్లు వేరు అని చెప్పి ఎవరో పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరు అని. దాని మీద చాలామంది మెగా ఫ్యాన్స్ పేరుతో ఉన్న, అంటే ఐడియల్తో ఉన్న వ్యక్తులు కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి అల్లుకి సంబంధం ఏముంది అని. అల్లు అర్జున్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందినవాడు కదా, మెగా ఫ్యామిలీకి అతనికి సంబంధం లేదు కాబట్టి మెగా ఫ్యాన్స్ ఎవరు అతనికి సపోర్ట్ చేయొద్దు అని ఆ మెగా ఫ్యాన్స్ పేర్లతో ఉన్న ఐడియల్తో కింద కామెంట్లు వస్తున్నాయి. అది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఏంటి మెగా ఫ్యాన్స్ మమ్మల్ని ఎలా అంటున్నారు, అవమానిస్తున్నారని వాళ్ళ బాధతో పెట్టే కామెంట్లు కూడా అక్కడికి కనిపించాయి. అయితే దీనిలో ఉన్న ఒక లోతైన కుట్ర ఏంటంటే, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇటు మెగా ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, ఇది చేసింది, అలాంటి పోస్టర్లు రిలీజ్ చేసేది అటు మెగా ఫ్యాన్స్ అవరు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవరు. మధ్యలో ఐపాక్ టీం అని ఒక టీం ఉంటుంది. ఆ టీం చేస్తుంది ఇలాంటి పనులు. ఎందుకంటే చాలా సింపుల్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ని వైసీపీ వైపు రూపాయి ఖర్చు లేకుండా తిప్పుకోవడానికి వాళ్ళు వేసిన ఒక అద్భుతమైన స్కెచ్చే మెగా వేరు అల్లు వేరు అనే ప్రచారం. వాళ్ళ ట్రాప్లో దయచేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అలాగే మెగా ఫ్యాన్స్ కానీ పడొద్దని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయం కూడా రాజకీయాలకు కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఇక్కడ మతం ఒక రాజకీయ అంశం, కులం మరొక రాజకీయ అంశం, దాంతోపాటు ఇప్పుడు హీరో ఫ్యాన్స్ సినిమా ఇది కూడా రాజకీయ అంశంగా మారిపోయిందండి. అందుకని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే, సింపుల్గా ఓ రెండు వర్గాల మధ్యలో గొడవ పెట్టేస్తారు. కూటమికి సంబంధించిన రెండు వర్గాల మధ్యలో గొడవ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఒక వర్గం వైసీపీ వచ్చేస్తుంది కదా అనే ఆలోచన. దాంతోపాటు కొద్దిమంది ఫ్యాన్స్ కూడా వాళ్ళ అత్యుత్సాహం కొద్దిగా, వాళ్ళ స్వార్థం కొద్దిగా, ఇవన్నీ కలగలిపి వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద హీరోని, ఒక పెద్ద ఓట్ బ్యాంక్ని రూపాయి ఖర్చు లేకుండా దారాదత్తం చేస్తున్నాం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్ గారు 2024 ఎలక్షన్లో వాళ్ళ స్నేహితుడని ఎవరో శిల్పా చక్రవర్తి గారి ప్రచారానికి వెళ్ళాడు వాస్తవమే. కానీ ఆయన ఎక్కడ నేను వైఎస్ఆర్సీపీ అభిమానిని కానీ, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని కానీ, జగన్మోహన్ రెడ్డికి అందరూ ఓటు వేయండి అని కానీ ఎక్కడ అల్లు అర్జున్ గారు చెప్పలేదు. అంత మాత్రాన నేను అల్లు అర్జున్ గారిని వెనకేసుకు రావట్లే. కానీ అల్లు అర్జున్ గారిని అటాక్ చేసి, వాళ్ళ ఫ్యాన్స్ని అటాక్ చేసి అంత పెద్ద ఓట్ బ్యాంక్ని, పెద్దదో చిన్నదో, ఆ ఓట్ బ్యాంక్ని ఎందుకు వైఎస్ఆర్సీపీకి సొంతం చేయాలి? ఈ రోజున పాన్ ఇండియాలో ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ లాంటి ఒక హీరోని ఎందుకు వైఎస్ఆర్సీపీకి సొంతం చేయాలి మనం? హీరోల ఫ్యాన్స్కి ఎప్పుడూ ఈ ఆధిపత్య పోరు కామనే. అది హీరోల ఫ్యాన్స్ వరకునే ఉండాలి తప్ప పార్టీలకు అంటగట్టి దాన్ని మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, ఒక ఓట్ బ్యాంక్ని తీసుకెళ్ళి అప్పనంగా మనం వైసీపీలకు అంటగట్టినట్టు అవుద్ది. వైసీపీలోనూ కొంతమంది ఎర్నలిస్టులు కూడా బయటకు వచ్చి ప్రేమ లేకపోయినా సరే ఏదో అల్లు అర్జున్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ప్రేమ ఒలగబోతూ ఆయనకి సపోర్ట్ ఇచ్చేస్తూ పుష్ప ప్రమోషన్ ఇచ్చేస్తూ చాలా భావరక్షణ చేస్తున్నారు. ఇదే సమయంలో మెగా ఫ్యామిలీ పేరుతో ఐడియల్తో ఉన్న కొన్ని ఫేక్ అకౌంట్లు అల్లు అర్జున్ గారిని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం, కామెంట్లు పెట్టడం జరుగుతుంది. ఇది చాలు వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డికి. రెండు వర్గాలను ఈజీగా విడగొట్టి రెండు వర్గాల మధ్యలో విద్వేషం నింపి ఒక వర్గాన్ని అప్పనంగా, వాళ్ళకి ఏమి మేలు చేయడు, అప్పనంగా ఓట్ బ్యాంకుని క్రియేట్ చేసుకోవడం అనేది ఐపాక్ స్ట్రాటజీలో మెయిన్ స్ట్రాటజీ అండి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరికైనా అల్లు అర్జున్ గారి మీద కోపం ఉంటే ఆయన గురించి మాట్లాడడం మానేయండి, ఆయన అభిమానించడం మానేయండి. అంతేగాని ఆయన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం అంటగడుతూ మాట్లాడొద్దు. ఎందుకంటే అది ఐపాక్ టీము ఆయుధంగా మలుచుకుంటుంది. ఆయుధంగా మలుచుకుని ఒకటి మనల్ని బలహీనపరచడానికి, వాళ్ళు బలపడడానికి చాలా సౌకర్యంగా వాడేసుకుంటారు ఆయుధాన్ని. ఇదండి నేను చెప్పాలనుకున్నది. ఐపాక్ టీం యొక్క స్ట్రాటజీలో వాళ్ళ కుట్రల్లో పడి అల్లు అర్జున్ గారిని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ని విమర్శించకుండా మనం ఉంటే వాళ్ళ ఓటంతా కూటమికే ఉంటుంది, కూటమి ఇంకా బలపడుతుంది అనే ఆలోచనతో మాత్రమే ఈ వీడియో చేశాను. అలాగే పాన్ ఇండియా స్టార్గా పుష్ప 2తో ట్రైలర్తో పాట్నాలో ఆయన ఆ ట్రైలర్ ఓపెనింగ్కి వచ్చిన జనం హడావిడి, భారతదేశ వ్యాప్తంగా తెలుగుడికి కీర్తి ప్రతిష్టలు పెంచుతున్న అల్లు అర్జున్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నానండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.